మనం ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టలై ఉండాలి మనం. కానీ దేవునికి ఇష్టలై ఉండదు అసాధ్యం కాదు. దేవునికి ఇష్టలై ఉండాలంటే ఎలాగ ఉండాలంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. దేని విషయంలో, అన్ని విషయంలో అబద్ధం ఆడకుండా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడికి నువ్వు ఇష్టలై ఉంటావు. గొర్రెల కాపరి ఒకరోజు అడవిలో అలా కొండపైన గొర్రెలు కాస్తూ ఉండగా అక్కడికి ఒక భయంకరమైన పులి వచ్చింది. ఆ పులి వచ్చినప్పుడు ఆ గొర్రెలను వదిలేసి ఈ గొర్రెల కాపరి పారిపోలేదు. ఆ గొర్రెల కొరకు నిలబడ్డాడు. ఆ గొర్రె పిల్లను కాపాడుట కొరకు ఎదిరించి బయటికి ఎదురుకెళ్ళాడు. గొర్రెల కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టును. అలాగా మన దేవుడైన యెహోవా మన కొరకే ఈ క్షణాన ప్రాణం పెట్టి ఉన్నాడు. 3వ దినాన్న గొప్పగా అతను మళ్ళీ తిరిగి లేచి ఉన్నాడు. అటువంటి నిజమైన దేవుడు ఇంకెవరూ లేరు. తిరిగి లేచిన దేవుడు ఎవరూ లేరు. మన రక్షకుడైన యెహోవా మాత్రమే ఉన్నాడు. మనం తెలుసుకోవాల్సింది ఏమనగా మనం దేవునికి ఇష్టలై ఉండాలి. దేవునికి ఇష్టంగా అంటే కొంతమంది ఈ షర్ట్ అనేది పై బటన్ తీసి కాలర్ ఎగరేసి కొన్ని రెక్కలేసుకొని తిరుగుతూ ఉన్నాం మనం యవనస్తుల్లో ఎక్కువ. అలాంటి స్టైల్ అనేది మనకు ఉండకూడదు. మనకి దేవునికి పద్ధతిగా కనిపించాలి. నువ్వు అలా రోడ్డు మీద వెళ్తున్నావు, లేకపోతే నువ్వు మేకప్ అలాంటివి వేసుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు. ఎవరి కోసమో మనం వేసుకోకూడదు. పైన ఉన్న మన దేవుడు మనల్ని అనుదినము చూస్తూ ఉన్నాడు. నువ్వు వాళ్ళకి భయపడతావు, వీళ్ళకి పడతావు. నైట్ అయితే దయ్యాలు ఉంటాయని అట్లకి భయపడతావేమో. ఆ దయ్యాలు ఉంటాయని అట్లకి కాదు, నువ్వు అనుదినము నిన్ను కాస్తున్న దేవుడికి భయపడినట్లయితే ఈ క్షణాన దేవుడు నీ విషయంలో వండర్ఫుల్ అద్భుత కార్యములు ఈ క్షణం చేస్తాడు. నీవు దాన్ని గైకొనగలిగితే నువ్వు జీవితం గొప్ప అద్భుత కార్యముల వల్లే జరుగును. నీకే దేవునికే మహిమగంత కలుగునుగాక. ఆమేన్.